మన దేశం 70-100 దేశాల నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి, యూరోపియన్ కంట్రీస్ నుంచి, వెస్టర్న్ కంట్రీస్ నుంచి అప్పు తెచ్చుకో మీరు చెప్తున్నారు తిరిగి ఇంట్రెస్ట్ కట్టలేని పరిస్థితి. ఎవరు సేవ్ చేస్తారు ఈ దేశాన్ని? ఇక్కడున్న రాజకీయ నాయకుడు కేసీఆర్ 5 లక్షల కోట్లు మిగిలినది పోయి 5 లక్షల కోట్లు అప్పు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు జగన్ 10 లక్షల కోట్ల అప్పు. అప్పుకు వడ్డీ కట్టే కెపాసిటీ వీళ్ళకుందా? ఎడ్యుకేటెడ్ అందరూ ఐఏఎస్ ఐపీఎస్, దానమయ్య గారు చీఫ్ సెక్రటరీ, రోసయ్య గారు డీజీపీ, సాంగ్లియానా గారు ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఎక్స్పర్ట్స్, స్కాలర్స్ ఎందుకు లక్షల మంది చేరుతున్నారు ప్రజాశాంతి పార్టీలో? I know how to solve. లక్షల మంది చేరుతురా ప్రజాశాంతి పార్టీలో? More than 50 lakhs in Telangana, more than 50 lakhs in Andhra, 3,600 ఇప్పటి వరకు MP aspirants list. ఇప్పటి వరకు మీ పార్టీలో ఎన్ని వేల సభ్యత్వాలు నమోదైనాయి? అది మాకు ఆధారాలతో సహా చూపిస్తారా? దాదాపు ఫిబ్రవరి 13కి 38 లక్షలు, ఇప్పుడు 50 లక్షలు. 38 లక్షలు 38 లక్షలు 58. మరి మీరు ఒక ఆడియన్స్ ని కమిడియన్ చేస్తురా లేదంటే ఎట్లా? మాకు అర్థమైతే నేను పుట్టు ఒక అబద్ధం. ప్రజాశాంతి పార్టీలో 38 లక్షల మంది 12 డబ్బులు ఇచ్చి కాదు, ఓకే 12,000 గ్రూపులు, యావరేజ్ 800 700 ఒక వాట్సాప్ గ్రూప్. అందుకే ప్రతిసారి 0013468126546 7569441275. దయచేసి కాల్ చేయకండి. గ్రామ మండల నియోజకవర్గ అభివృద్ధి చేయాలన్నవారు జూలై 29th ఈ శనివారం సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో లీడర్స్ మీటింగ్, ఓన్లీ ఫర్ లీడర్స్. వెదర్ యు ఆర్ ఎ స్టూడెంట్ లీడర్, యూత్ లీడర్, విలేజ్ లీడర్, మండల్ లీడర్, కమ్ విత్ యువర్ టీమ్. I will give you posts and positions and put you in charge with our mailing list. ఇప్పుడు తెలంగాణలో 2,25,00,000 of voters ఉన్నారు. Nearly 50 lakh people, 1 in 4, officially supporting us. మీరు ఏబిఎన్ ఇంటర్వ్యూ చూడండి, ఆయన అదే 2 కోట్ల మంది ఆ ఇంటర్వ్యూ చూశారు. బిట్ అండ్ పీసెస్, మోర్ దెన్ 2 crore. ఎవరి ఇంటర్వ్యూ అంత వ్యూవర్షిప్ లేదు. నాకు మైండ్ దొబ్బింది అన్నది రాధాకృష్ణ గారు, 54 లక్షల మంది చూశారు. ఎందుకు అంటే ప్రజలు తెలివైన వాళ్ళు అయిపోయారు. వాళ్ళు డేటా వేస్ట్ చేసి పనికిమాల ఇంటర్వ్యూలు చూడటం లేదు. మీరు ఇందాక మాట్లాడుతూ దేశంలో రాజకీయ వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది అన్నారు కదా, కేవలం ఒక గ్రామంలో ఒక వార్డ్ మెంబర్గా కూడా గెలవలేని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు మీరు ఈ దేశాన్ని ఎట్లా మారుస్తారు? వార్డు మెంబర్లుగా మేము ఎప్పుడు కంటెస్ట్ చేయలేదు. చేసినా గెలుస్తారనే నమ్మకం మీకు? సర్పంచ్గా మేము చేసినా గెలుస్తారనే నమ్మకం? మునుగోడులో రికార్డెడ్గా 88,000 ఓట్లు పడ్డాయి. రికార్డెడ్గా 7 ఆర్డీఓలు, 88,000 ఓట్లు, 88,000 చేంజ్, 52,000 నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు ఓట్లేశారు. ఉద్యోగాలు ఉంగరాలు అని, ఉంగరం కోటేస్తే ఉద్యోగం అని ఎందుకు వేస్తారు కేసీఆర్కి? మరొకసారి ఓకే, అది వదిలేద్దాం. ఒక ఎగ్జాంపుల్, రాజగోపాల్ రెడ్డి తమ్ముడే అన్నా మీరు వచ్చారు, మీరే గెలుస్తారు, మాకు గెలుపు లేదు అన్న ఆయనకి 86,000 ఓట్లు ఎలా పడ్డాయి? మా కళ్ళతో మీడియా ముందు ఎవిడెన్స్గా ఈవీఎంలు రిప్లేస్ చేసి మునుగోడులో మీకు 88,000 ఓట్లు పడ్డాయి అంటారు. ఇప్పుడు 100%. అంటే ఇప్పుడు సెకండ్ స్థానంలో మీరే ఉన్నట్ట? అసలు ఒరిజినల్గా చెప్పాలి అంటే కరెక్ట్గా ఓట్లు లెక్క పెడితే నేను గెలవడం అక్కడ ఖాయం. ఎందుకు అంటే సంతోషం సార్, ఇక నైతికంగా నేనే గెలిచిన అనలేదు మీరు? ఇంకా కాదు, నేనే గెలిచానని 100 సార్లు చెప్పాను. ఎందుకు సార్ ఇట్లా మాట్లాడతారు మీరు? ఇంటలెక్చువల్ పర్సన్ బాబు, తెలియదు ఫ్యాక్ట్స్. నువ్వు మునుగోడు వెళ్ళి ఈరోజు ఒక సర్వే చేయి. ప్రతి గ్రామానికి 174 గ్రామాలు ఉన్నాయి. ఓకే, గ్రామానికి ఎంతమంది ఓటేశారు? 50,000 ఓట్లు ఉన్నాయి చౌటుప్పల సిటీలో. మునుగోడు సిటీలో 30,000 ఉన్నాయి. ఎవరు ఎంతమందికి ఓటేశారు అడుగు. ఎందుకు అప్పుడు అంత పర్సంటేజ్ ఓటు వచ్చింది? బీజేపీకి బి పార్టీ, బీఆర్ఎస్ అని రుజువేటంటే వాళ్ళు 95,000 సెటప్ చేసుకున్నారు, వీళ్ళకి 85,000 సెటప్ చేసుకున్నారు. మన కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు కాంగ్రెస్ ఓడించలేకపోయారు? కర్ణాటకలో బూత్కి వాళ్ళు గోండాలు పెట్టుకున్నారు, ఈవీఎంలు బద్దలు కొట్టారు. కాంగ్రెస్ ఆ స్ట్రక్చర్ చేయబట్టి బీజేపీ వాళ్ళు డ్రామాలు ఆడలేకపోయారు. మాకు బూత్ కమిటీలు లేవు, విలేజ్ కమిటీలు లేవు అప్పుడు. ఇప్పుడు అలా కాదు. మునుగోడు తర్వాత అక్టోబర్ నుండి నవంబర్ 3 నుండి ప్రతి గ్రామం ఎందుకు తిరుగుతున్నాను? 174 గ్రామాల్లో
72 గ్రామాల్లో 164 తిరిగాను మునుగోడు. కాదు సార్, ఇదంతా కాదు. ప్రతి జిల్లా కాదు సార్, తిరుగుతున్నాను, ఇదంతా కాదు. ప్రతి గ్రామం Let me తిరుగుతున్నాను, talk. ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నాను 2 రాష్ట్రాలు. లెట్ మీ టాక్. కేఏ పాల్ గారు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల అభ్యర్థుల లిస్ట్ ఇప్పుడు బయట పెట్టగలుగుతాడా? 3600 లిస్టు ఆఫ్ ద రికార్డ్ నీకు ఇస్తాను. 3000 ఎట్లుంటుంది సార్? ఉన్నదే 19 అయితే 119లో యాస్పిరెంట్స్ 3600. ఇప్పుడు నువ్వే అన్నావు కదా 70 నియోజకవర్గాల్లో యూత్ ఉన్నారు, అవకాశం లేదు. నేను వాళ్ళకి అవకాశం ఇస్తాను. ఎట్లా ఇస్తారు? ఒక్కొక్కడు 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎమ్మెల్యే అంటే. మాకు ఇంటికి ఒక కరపత్రం, ఇంటికి ఒక జెండా, ఇంటికి ఒక అజెండా బుక్కు ఇచ్చిస్తే మార్పు కొరకు ఓట్లేస్తారు.